ఓ పల్లెటూరి వాతావరణం, అక్కడో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. అసలు వింటుంటేనే చాలా వింతగా ఉంది కదా. కానీ పాతవేసుపురం అనే ఓ చిన్న పల్లెటూర్లో జరిగిన ఈ కథ మాత్రం మామూలుగా ఉండదు. పదండి, ఈరోజు ఈ అద్భుతమైన కథలోని లోతుపాతుల్ని చూద్దాం. సరే, ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఒక చిన్న గ్రామంలోని చీకటి రహస్యంతో మొదలై ఒక జర్నలిస్ట్ పగ, అపరిచితుడితో ఒప్పందం, ఏలియన్ల మాస్టర్ ప్లాన్, చివరికి పాతవేసపురం కోసం జరిగే యుద్ధం వరకు ఇలా 5 భాగాలుగా ఈ కథను విశ్లేషిద్దాం. మొదటగా ఈ కథకు కేంద్రబిందువైన ఆ గ్రామం గురించి తెలుసుకుందాం. బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే పాతవేసిపురం లోపల అసలు ఏం జరుగుతోంది? చూడండి, ఇక్కడే ఉంది అసలు మతలబు. పైకి చూస్తే అదొక సాధారణ పల్లెటూరు, పొలాలు, పాత ఇళ్ళు, అంతా ప్రశాంతం. కాని భూమి లోపల మాత్రం కోట్లాది రూపాయల విలువైన విషాన్ని స్మగ్లింగ్ చేసే ఒక హైటెక్ అడ్డా నడుస్తోంది. అయితే ఈ మొత్తం ఆపరేషన్ వెనక ఉన్నది మన కథానాయకుడు. అతనికి ఒక సైంటిస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఈ టెక్నాలజీ మొత్తాన్ని డిజైన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నడిచేలా చూసుకునేది ఆ స్నేహితుడే అనమాట. అన్నీ సజావుగా సాగిపోతున్న సమయంలో కథలోకి ఒక కొత్త పాత్ర వస్తుంది. పనికోసం వెతుక్కుంటూ వచ్చిన ఒక అమ్మాయి నెమ్మదిగా మన కథానాయకుడికి దగ్గరవుతుంది, అతని నమ్మకాన్ని చూరగొంటుంది. ఇక ఇక్కడ్నుంచి కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఇన్నాళ్లుగా వాళ్లు నిర్మించుకున్న ఆ రహస్య ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంతకీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పకడ్బందీగా ఎవ్వరికీ తెలియకుండా వాళ్లు నడుపుతున్న ఈ స్మగ్లింగ్ దందా గురించి ఒక్కసారిగా న్యూస్ ఛానళ్లకి, సోషల్ మీడియాకి ఎలా తెలిసింది? ఎవరు లీక్ చేశారు? ఆ లీక్ చేసింది మరెవరో కాదు, పనికోసం వచ్చి చేరిన ఆ అమ్మాయే. ఆమె ఒక అండర్కవర్ జర్నలిస్ట్. తన తండ్రి చావుకు కారణమైన వాళ్లమీద పగ తీర్చుకోడానికి వచ్చింది. ఆమె ప్లాన్ చూడండి ఎంత పక్కాగా ఉందో. గతంలో తన తండ్రి వాళ్ల రహస్యాన్ని కనిపెట్టడం, వాళ్లు ఆయన్ని చంపడం, దానికోసం వర్తమానంలో తానే స్వయంగా రంగంలోకి దిగి వాళ్ల అడ్డాలోకే చేరి భవిష్యత్తులో వాళ్ల గుట్టురట్టు చేసి న్యాయం సాధించడం. అద్భుతం కదూ? నిజం తెలిసాక మన హీరో ఆమె మీద కోప్పడతాడని అనుకుంటాం. కాని అలా జరగదు. అతను అపరాధ భావంతో కుంగిపోతాడు. తన నేర ప్రపంచాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ జర్నలిస్టుతో ప్రేమలో పడతాడు. సరే, ఇక ఈ నేరాలన్నీ వదిలేసి మంచిగా బతుకుదామనుకుంటున్న టైంలో వాళ్ళని మరింత పెద్ద ప్రమాదంలోకి నెట్టే ఒక సంఘటన జరుగుతుంది. అప్పుడు వాళ్ల దగ్గరికి ఒక అపరిచితుడు వస్తాడు. ఒకే ఒక్క డీల్, ఒకే ఒక్క లాస్ట్ జాబ్. దానికి ఆఫర్ ఎంతో తెలుసా? ఏకంగా 40 కోట్ల రూపాయలు. కేవలం 5 మిల్లీలీటర్ల విషం కోసం ఇంత పెద్ద ఆఫరొస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి? అందుకే దీన్నే చివరి పనిగా చేద్దామని వాళ్లు ఒప్పుకుంటారు. కాని ఇక్కడే వాళ్లు పెద్ద తప్పు చేశారు. ఆ డీలు ఒప్పుకుని వాళ్లు ఊహించని చిక్కుల్లో పడ్డారు. వాళ్లతో ఒప్పందం చేసుకున్న వ్యక్తి అస్సలు మనిషే కాదు. ఇక ఇక్కడి నుండి కథ పూర్తిగా మారిపోతుంది. ఒక పల్లెటూరి క్రైమ్ థ్రిల్లర్లా మొదలైన కథ ఇప్పుడు ఏకంగా ఒక సైన్స్ ఫిక్షన్ యుద్ధంగా మారబోతుంది. వాళ్లతో డీల్ కుదుర్చుకుంది ఈ రూపాంతర జీవులు, అంటే షేప్ షిఫ్టర్స్ అన్నమాట. రోజుకు 2 సార్లు ఎవరినైనా టచ్ చేస్తే చాలు వాళ్ల రూపాన్ని అచ్చుగుద్దినట్టు కాపీ చేయగల ఏలియన్స్. వాళ్ల టార్గెట్ ఈ భూమిని ఆక్రమించుకోవడం. సో ఇక్కడ విషయం డబ్బు కాదు, ఆ 40 కోట్ల డీల్ ఒక ఎర మాత్రమే. వాళ్ల అసలు లక్ష్యం మన హీరో దగ్గరున్న టెక్నాలజీని ఉపయోగించి అరుదైన విషాన్ని సంపాదించి దానితో మొత్తం మానవజాతిని నాశనం చేసే ఒక భయంకరమైన బయో వెపన్ తయారు చేయడం. వాళ్లు దాన్ని టెస్ట్ చేయడానికి కేవలం 0.1% రిలీజ్ చేస్తేనే పక్షవాతం, శరీరం కుళ్ళిపోవడం లాంటి భయంకరమైన పరిణామాలు జరిగాయి. మరి అలాంటిది 100% రిలీజ్ చేస్తే ఇక భూమి మీద మానవ జాతి అన్నదే మిగలదు. ఇక చివరి అంకానికి వచ్చేశాం. ఇన్నాళ్లు నేరాలు చేయడానికి వాడిన ఒక టెక్నాలజీ ఇప్పుడు మొత్తం మానవజాతిని కాపాడే చివరి ఆశగా ఎలా మారిందో చూద్దాం. జరిగిన ద్రోహానికి ఆగ్రహంతో రగిలిపోయిన మన హీరో తన తప్పును సరిదిద్దుకోవడానికి సిద్ధపడతాడు. ఇన్నాళ్లు స్మగ్లింగ్ కోసం వాడిన తన రోబోలన్నిటినీ ఇప్పుడు ధర్మం కోసం, మనుషుల్ని కాపాడటం కోసం ఒక సైన్యంగా మారుస్తాడు. ఇక యుద్ధం మొదలయ్యింది. ఒకవైపు మన హీరో తయారు చేసిన రోబో సైన్యం, మరోవైపు రూపాలు మార్చుకోగల ఏలియన్ సైన్యకులు. ఒకవైపు తాత్కాలిక ఆయుధాలు, మరోవైపు ప్రపంచాన్ని నాశనం చేయగల బయో వెపెన్.
ఇది ఒక స్మగ్లర్ విమోచనానికి, ఏలియన్ల వినాశన ప్రణాళికకు మధ్య జరుగుతున్న యుద్ధం. చివరికి మన కథానాయకుడు తన టెక్నాలజీ పరిజ్ఞానంతో ఏలియన్ల మదర్షిప్లోకి చొరబడి ఆ బయోవెపన్ కోర్ను నాశనం చేసి మానవజాతిని కాపాడుతాడు. యుద్ధం తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ పాతవేసేపురం గ్రామం మళ్లీ పునర్నిర్మించబడింది. ఇన్నాళ్లు విషం తీయడానికి వాడిన టెక్నాలజీ ఇప్పుడు వ్యవసాయం, వైద్యం కోసం ఉపయోగించబడుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన కథానాయకుడు తన పాపాల నుండి విమోచనం పొంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కథ చివరిలో చెప్పే ఈ యొక్క వాక్యం అతని మొత్తం ప్రయాణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. విషంతో మొదలైన అతని ప్రయాణం ప్రేమను, విమోచనాన్ని కనుక్కోవడంతో ముగిసింది. చివరగా ఒక ప్రశ్న. ఒక చెడు ఉద్దేశ్యంతో పుట్టిన టెక్నాలజీ చివరికి మంచి పనులకు ఉపయోగపడితే దాన్ని మనం క్షమించవచ్చా? ఆ టెక్నాలజీకి నిజంగా విమోచనం లభించినట్టేనా? దీని గురించి ఆలోచించండి.